ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామి సహకారంతో, స్త్రీజన సహకారంతో శుభకార్యాలు నిర్వహిస్తారు. పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకొని ప్రశాంతంగా కాలం గడుపుతారు. లాభములో రాహు సంచారం నడుస్తోంది. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగ అన్వేషణలో కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల విషయంలో కానీ మీకు మంచి జరుగుతుంది. లాభాలు అందుకుంటారు. సప్తమ భావంలో చంద్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. కుటుంబంలో చాలా రోజుల తర్వాత ప్రశాంత వాతావరణాన్ని గడుపుతారు. మనసుకు నచ్చే విధంగా మీరు కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించుకొని సంతోషిస్తారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో చాలా విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూల వాతావరణాన్ని కూడా మీరు ఎదుర్కొని పోరాడి విజయాన్ని సాధించేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. ద్వితీయ భావంలో ఉన్నటువంటి రవి సంచారం వల్ల కొంతమంది అధికారులు మీతో అభిప్రాయ భేదాలు పెట్టుకోవడం కానీ, మనస్పర్ధలతో మీ విషయంలో మీకు ఇబ్బందులు కలిగించే వాతావరణం కనిపిస్తుంది. అలాగే పంచమ కుజ సంచారం వల్ల కుజకేతువులు ఇద్దరూ పంచములో సంచరించడం వల్ల ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక పోరాట పటిమతో మీరు అనుకున్న పనులను నిర్వర్తించేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ శ్రమను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలను పేదవారికి కానీ, కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ సూర్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. వ్యయములో సంచరించేటువంటి శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను, లాభాలను, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ద్వితీయ భావంలో బుధుడు, గురువు ఇద్దరూ సంచరిస్తున్నారు. ఇద్దరూ మీకు అనుకూలంగానే సుఫలితాలు అందించే వాతావరణం ఉంది. వ్యాపారాభివృద్ధి, మీ మాటకు విలువ అనుకూలంగా ఉంటుంది. జన సంబంధాలు పెరుగుతుంది. విద్యా సంబంధ విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గుర్తింపును కూడా పొందగలుగుతారు. షష్టమ భావంలో చంద్ర సంచారం వల్ల జన సహకారంతో మనసుకు నచ్చేటువంటి కొన్ని పనులు చేసి సంతృప్తికరంగా జీవనాన్ని సాగిస్తారు. లాభంలో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, వ్యవసాయ రంగంలో అధిక లాభాలను అందుకుంటారు. చతుర్థ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కానీ, అనారోగ్య సమస్యల వల్ల మీరు కొంత ఇబ్బందులు పడేటువంటి సూచన కానీ ఈ వారంలో కనిపిస్తుంది. జన్మరాశిలో రవి సంచారం వల్ల ప్రయాణాలు కానీ, స్థానచలనాలకు కానీ అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పును మీరు పేదవారికి మంగళవారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్యాష్టకం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో మంచి గుర్తింపుని పొందగలుగుతారు. జీవిత భాగస్వామి సహకారం కానీ, వ్యాపార భాగస్వాముల సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయ భావంలో కేతు సంచారం వల్ల జన సహకారంతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడుతుంది. నిరాడంబరంగానే చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారం, మీకు నచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని పొందగలుగుతారు. భాగ్యములో రాహు సంచారం వల్ల తండ్రికి అనారోగ్యం కానీ, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారే సూచన కనిపిస్తుంది. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, అధికార సహకార లోపం, ప్రభుత్వం నుంచి పనులు వాయిదా, తండ్రితో వివాదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ సూక్తము, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి.
ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు